వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేయబోతుంది స్టఫ్ ఆలు పరోటా చేస్తున్నాను. ముందుగా ఒక పెద్ద ఆనియన్ తీసుకొని నీట్గా శుభ్రంగా పొట్టు తీసి నీట్గా శుభ్రంగా కడుక్కొని సన్నగా ముక్కలుగా తరుముకోవాలి. తర్వాత ఒక 5-6 రేట్ల పచ్చిమిర్చి తీసుకొని సన్నగా తరుముకోవాలి. తరుముకున్న తర్వాత చిన్న 3 ఎల్లిపాయలు తీసుకొని సన్నగా తరిమి పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు కూడా సన్నగా తరిమి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బేషన్ తీసుకొని 3 కప్పుల గోధుమ పిండి వేసి జల్లించుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి బాగా మెత్తగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా చాలా మెత్తగా స్మూత్గా కలుపుకోవాలి. పక్కన పెట్టుకొని ఆలుగడ్డలు 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని బాగా మెత్తగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక బాండ్ పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి మనం తరుముకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. 5 నిమిషాలు మగ్గించిన తర్వాత కొంచెం పసుపు వేసి బాగా మగ్గించుకోవాలి. దాంట్లో మనం మెత్తగా చేసుకున్న ఆలుగడ్డను వేసి బాగా మిక్స్ చేయాలి. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం లాస్ట్లో కొంచెం ధనియా పౌడర్ వేసి బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. పక్కన పెట్టుకున్న ఇంకో పొయ్యి మీద కడాయి పెట్టుకొని దానిలో మన స్టఫ్ చేసిన ఆలుని చపాతీ పిండిలో పెట్టి బాగా చపాతీలా స్మూత్గా ఒత్తుకోవాలి. పెనం మీద కొంచెం ఆయిల్ వేసి పరోటాను వేసి బాగా 2 దిక్కులా ఆయిల్ రుద్దుకొని బాగా బ్రౌనిష్ వచ్చేంత వరకు క్రిస్పీగా కాల్చుకోవాలి. వేడి వేడి ఆలు పరోటా రెడీ. సబ్స్క్రైబ్ మై ఛానల్ మా ఇంటి రుచులు.